అంటే ఫస్ట్‌లీ చాలా చాలా థాంక్ యూ. మీ అందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి. గెస్టులందరికీ, సార్‌కి, అమ్మకి అయితే నేనెప్పుడో థాంక్స్ చెప్పాలని అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థాంక్స్ టు హర్ ఫ్రమ్ మై సైడ్. వేణు గారు, ఇక్కడ సార్ ఉన్నారు. అయితే అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వి డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ కదా! కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఆహ్, ఐ హావ్ టు బి వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్‌ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ 'సన్ ఆఫ్'. అండ్ 'సన్ ఆఫ్‌కి' నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు మీ. సో, ఐయామ్ సో బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ 'సన్ ఆఫ్'. అండ్ మీరందరూ చూసారు. చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్‌ఫుల్. సో థాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడాలంటే ఐ హావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్‌లో నేను ఒక్కటే మాట చెప్పాను. ఏంటంటే ఫస్ట్ డే ఆయన ఏ ఎనర్జీతో సెట్‌కి వచ్చారు. ఈవెన్ బిఫోర్ ది సెట్. ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. సేమ్ ఎనర్జీతో హి హాస్ బీన్ వర్కింగ్. ఐ హావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్ విత్ ద స్ట్రెస్, విత్ ద థింగ్స్ అరౌండ్. స్టిల్ ఐ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ ద పాజిటివిటీ అరౌండ్ హిమ్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు ఇచ్చారు. సో, ఐ వాంట్ టు థాంక్స్ టు హిమ్ ఆల్సో. అంటే ఆహ్, టు గివ్ మీ ద క్యారెక్టర్ ఆఫ్ అను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు నచ్చుతది అని కోరుకుంటున్నాను. సో, ఐ థింక్ ఎవ్రీబడీ ఈస్ లైకింగ్ ఇట్ అండ్ చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఐ యామ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ వి ఆర్ ఇన్ సక్సెస్ మీట్. సో, మ్యూజిక్ అంటే సూపర్‌గా ఉంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ రిషి. ఇప్పటి వరకు అందరికి తెలిసారు ఆ అబ్బాయి. చాలా పాపులర్ అయిపోతున్నారు. ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. బికాజ్ ఐ థింక్ మ్యూజిక్ లేకపోతే ఐ థింక్ స్టోరీకి జస్టిస్ అవ్వదు. సో, ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడానికి, ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు ఇవ్వడానికి, సాయి గారికి ఇవ్వడానికి, ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ చేయడానికి హి హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. హి ఈస్ ఆల్సో ఎ యంగ్ గాయ్, a new passionate talent like me. సో, ఆయనకి కూడా సపోర్ట్ ఇచ్చినందుకు హి ఈస్ నాట్ హియర్ ఫర్ సమ్ రీజన్స్. ఐ వాంట్ టు సే థాంక్ యూ ఫ్రమ్ హిస్ సైడ్ ఆల్సో. చాలా చాలా థాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇలాంటి ప్లీజ్ కీప్ వాచింగ్ 'సన్ ఆఫ్' ఇన్ థియేటర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ పుషింగ్ దిస్ ఫిల్మ్ యాస్ మచ్ యాస్ యూ క్యాన్. థాంక్ యూ. ఈ సినిమా గురించి జనరల్‌గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే, సక్సెస్ మీట్ అండి ఇది. ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే, సినిమా వరల్డ్‌కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి, అక్కడ మైండ్ సెట్‌కి కంఫర్ట్ జోన్‌లో ఉన్న నేను, అన్నీ వదిలి 1 ½ ఇయర్ ఇండియాలో ఉండి, సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై, అక్కడ ఉన్నటువంటి అందరి తాలూకు మెంటాలిటీని అర్థం చేసుకొని, హార్ష్ వెదర్‌ని తట్టుకొని 45 డిగ్రీస్ వెదర్‌లో నేను చేశానండి ఇది. జనరల్‌గా మాకు మాక్సిమం 10 0-10 డిగ్రీస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ సినిమాని మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు అన్ని రకాలుగా వస్తాయి. అవన్నిటిని నేను స్టేజ్ బై స్టేజ్, బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడి వరకు రావడం, దాన్ని మేడం గారు దగ్గరికొచ్చింది అప్పటి నుంచి, అప్పటి వరకు సినిమా ఎవరికీ తెలీదు. ఒక్కసారి చూడండి నా సినిమా అంటే, సారథి స్టూడియోలో చు వచ్చారు, చూసారు అందరూ. ఆయన కూడా వచ్చారు. వచ్చి అదేంటి 5 సినిమాలు 5 థియేటర్లు అంటున్నావేంటి? 15 థియేటర్లు, 16 థియేటర్లు అంటున్నావేంటి? నువ్వు కావాలంటే నీ ఊర్లో చేసుకో ఎళ్లి. ఈ సినిమా చాలా బాగుంది. ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను నేను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. సరే అని ఒప్పు నువ్వు ఒప్పుకొని మొట్టికాయలేసి కూర్చోబెట్టి, ఆవిడ అలాగా ఒక కొడుకుని ఆదరించినట్టు నన్ను ఆదరించి, ప్రతి ఒక్క రోజు నేను వచ్చిన ప్రతి రోజు కూడా, ప్రతి పూట కూడా, నువ్వు ఫస్ట్ నువ్వు భోంచేసావా? కాఫీ తాగుతావా? వాటర్ తాగుతావా? అని. అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర బ్రేక్ అయిపోవాలా? ఎప్పుడు ఎమోషనల్ అయిపోవాలా? ఎప్పుడు ఏడవాలా? అని ఎదురు చూస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఎమోషనల్ అవ్వలేకపోతా తట్టుకుంటున్నాను. అంత ప్రేమించారు నన్ను. అంత ఆదరించారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే ఆళ్ళు 6 సినిమాలు చేస్తున్నారండి ఇప్పుడు. నేను వచ్చినప్పుడల్లా కూర్చో, వెయిట్ చెయ్యి,
వేరే డైరెక్టర్లు వచ్చారు, ఆర్జీవి గారి తలక వాళ్ళు వచ్చారు, లేకపోతే ఓదెల వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకో సినిమా వాళ్ళు వచ్చారని ఎప్పుడు ఒక్కరోజు ఈ రోజు కూడా నన్ను అనకుండా ఫస్ట్ నాకు టైం ఇచ్చారు. నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మొన్న ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, రిలీజ్, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జిని ఇక్కడ వరకు దాటుకొని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇదేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను డబ్బులు నాకు వచ్చి నేను ఏదో చేసేస్తాను డబ్బులతో కదా. నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జిని దాటుకొని వేరే ప్రపంచం వచ్చి ఈ రోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడం అనేది బోనస్. ఈ సినిమా బాగుంది అనేది బోనస్. నన్ను ట్రోల్ చేయకుండా నువ్వు ఎవడోరా బాబు కొత్త ఇండస్ట్రీ వచ్చావు, నువ్వు సడన్ గా వచ్చి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర శివారెడ్డిని కొట్టేస్తావా అనే డైలాగ్ లాగా నువ్వు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి ఫిల్మ్ నగర్ వచ్చేసి సినిమా తీసేసి నన్ను రిలీజ్ చేస్తావా అని నాలో ఉన్న ఇంటర్నల్ గా ఉన్న సాయి అడుగుతాడు నన్ను. దీని అందరికీ ఇంత నాలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తి ఎంత అడుగుతాడు నన్ను, ఎవరు నీకు అసలు ఏం చూసి భగవంతుడు ఇప్పుడు దిగి అడిగి నీలో ఏం చూసి నువ్వేం త్యాగం చేసావని, ఏం కోల్పోయావని నీకు సినిమా హిట్ ఇవ్వాలని అడిగితే నా ఒక్క సమాధానం కూడా లేదు. యూనివర్సల్ సపోర్ట్ మాత్రమే ఉంది. అందరూ షూటింగ్ మొదలైన నుంచి పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్, చివరికి వస్తే వాళ్ళ ఆఫీసు, ఈ రోజు వరకు కూడా అంత యూనివర్స్ సపోర్టే ఉంది నాకు. సో అందుకని సక్సెస్ మీట్ ఇంక దేనికో కాదు. నువ్వేం చూసుకుని సక్సెస్ మీట్ చేస్తున్నావు అని అడిగిన వాళ్ళకి ఇదే నా సమాధానం. ఒకవేళ అడిగితే చెప్తున్నాను, ఎవరు అడగలేదండి. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి, యూట్యూబ్లో వేసి, అసలు టీవీ ఛానల్లో వేసి, టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఛాంబర్కి సినిమా షూటింగ్ ముందర ప్రసన్న గారు ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నారంటే ఆయన కలవకపోతే ఆయన కంటే ఇంకా చెల్లిదేవుడు ఉన్నారండి, ఆయన కలవచ్చానంటే ఆయన దామోదర్ గారిని కలిశాను. ఇప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చూడలేదండి, అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ నాకు కలిసి ఈ 15 నిమిషాల్లో చాలా పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఇందాక మీరు విన్నారో లేదో, కండలు ఉన్నవాడికి కలేజా ఉండకపోవచ్చు, కలేజా ఉన్నట్టు కూడా కండలు ఉండకపోవచ్చు అన్నారు. సో కలేజా వేరు, కండలు వేరు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు పేరు చెప్పారు, మా ఊర్లో టైలర్ పేరు చెప్పారు, మా ఊర్లో రైటర్ పేరు చెప్పారంటే వాళ్ళకి ఎంత మెమరీ ఉంటది, ఎంత బ్రాడ్ మైండ్ ఉంటది. మా లాంటి వాళ్ళని కూడా ఇక్కడ ఆదరించడం ఏంటి, అసలు ఫిలిం ఇండస్ట్రీలోనా, ఫిలిం ఛాంబర్లోనా, పత్రికల దగ్గర, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, సినిమా థియేటర్లోనా, ఆడియన్స్ ఇన్ని జరుగుతుంటే ఇది ఇంకా సక్సెస్ మీట్ కాకపోతే ఇంకేం అవ్వదండి. సో ఏదైనా సక్సెస్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటే అది చేయగలిగితేనే సక్సెస్ మీట్. నాతో పాటు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, లేకపోతే అన్ని సినిమాలు వచ్చాయి కదా, ఆ హీరో సినిమా అలా ఆడింది, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఎలా ఆడింది, నీ సినిమా ఎంత ఆడింది అని దయచేసి నడకండి. ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా. నాకైతే, నా వరకు అయితే ఇది ఒక యుద్ధం, ఇది ఒక కళ, ఇది ఒక గెలుపు. నేను ఒక లక్ష్యాన్ని తలుచుకొని లక్ష్యం నెరవేరిన రోజు ఇది. అందుకే సక్సెస్ఫుల్ పెట్టాను నేను. ఇంకా చెప్పాలి అంటే వేదిక మీద ఉన్న వాళ్ళ గురించి మర్చిపోయాను పూర్తిగా. మా డిస్ట్రిబ్యూటర్ గారు వేణు గారు నన్ను ఆ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆవిడ వదలలేదు, చేపట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా ముట్టిగా వేస్తున్నారు, తిడుతున్నారు, పట్టుకుంటున్నారు, కానీ ప్రేమతో కొడుకులాగా ఆదరించి చేస్తున్నారు. ఇంకా మా హీరోయిన్ గారి గురించి చెప్పకపోతే నాకు అవుతాయి, ఇంకో సినిమా చేయరు నాతో. ఆవిడ ఫస్ట్ డే నుంచి మొత్తం ఫిలిం యాక్టర్స్ అందరిలో, లేకపోతే నాతో పాటు జర్నలిస్ట్ అందరిలో కూడా ఆవిడ ఒక్కలే పాజిటివ్ గా ఉన్నారు. సెకండ్ డే షూటింగ్ లో చెప్పారు నాకు, యువర్ అన్ యాక్టర్, యూ యాక్టెడ్ వెల్, ప్లీజ్ డోంట్ లూజ్ ద కాన్ఫిడెన్స్, భయపడద్దు, మీరు బాగా చేస్తున్నారు. నేను ఎంతో మంది యాక్టర్, కొత్త యాక్టర్ చూశాను, మీరైతే అసలు కొత్త యాక్టర్ అనే విషయం ఎక్కడ చెప్పక్కర్లేదు కూడా, మీకు ఒక్కరు కూడా మీరు కొత్త యాక్టర్ అందరూ చూడండి అని ఆవిడ చెప్పారు. కరెక్ట్ గా అలాగే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హీరోయిన్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారో తెలుసుకొని వచ్చానండి ఇక్కడ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరోయిన్ రాదన్నారు. సో హీరోయిన్ రాని నేను హీరోయిన్ తో బిగిన్ చేసి జర్నీ ఈ రోజు వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే ఆవిడ మంచితనమే. అది సక్సెస్ మీట్ వరకు అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేయాలంట, ఈవెంట్ అటెండ్ అవ్వరంట,
ప్రతి దానికి ఏవో అడుగుతారంట, కండిషన్స్ ఉంటాయంట, క్యారవాన్ అడుగుతారంట, ఏవేవో అడుగుతారంట. ఏ ఏ ఒక్కటి కూడా అడగలేదు ఆవిడ నాకు. ఎలా అది అంటే మరి అంతే. నా ఫేస్ వాల్యూనో, నా అదృష్టమో, లేకపోతే నేను అమెరికా నుంచి వచ్చానో, లేకపోతే ఏంటో తెలియదు అది ఏంటో. సో నాకు సంకల్ప బలము, నా పట్టుదల కూడా చూసి ఆవిడ చాలా మెచ్చుకుంటున్నారు. ఆ? నాకు ఫ్లైట్ ఉందంట, అది చాలా చిన్న ఫ్లైట్ అది. నేను మా గురువు తప్ప ఎవరు ఎక్కలేదు, బరువు ఎగరది. పాపం వీళ్ళెవరో ఎక్కలేదు ఎగరరు. సో నేను ఆయన పైలట్ అని చెప్పడానికి ఆవిడ చెప్తున్నారు. సో నాకున్న రెండు అలవాట్లు, వృత్తి ప్రవృత్తి అంటారు కదా. నేను వృత్తిగా నేను ఐటీ ప్రొఫెషనల్, ఐటీ ఆర్కిటెక్ట్ ని. నా ప్రవృత్తి సినిమాలు, విమానాలు. సో ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ నేను విమానాలు నడుపుకొని వెళ్ళిపోతాను. నా ప్యాషన్ మిస్ అవుతున్నాను, నా ప్లేన్ నేను యాక్చువల్ గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న మా టీము, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ కథను తీసుకొచ్చిన మా డైరెక్టర్ గారు, ఈ కథలో చెప్పిన ఆయన అంశాలన్నీ కూడా నా జీవితంలో జరగడం, ఎన్ని రకాలుగా కోయిన్సిడెన్స్ జరిగింది. అమెరికాలో మా మిత్రులు కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మా సినిమా ఆడుతుంది అక్కడ హౌస్ఫుల్ గా. అన్బిలీవబుల్ గా ఉంది. మా ఊర్లో హిరమండలంలో అందరూ కూడా ఒక్క రోజులో 1885 మంది చూసారంట. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సినిమాని అంతమంది రావడం ఏంటి, కింద కూర్చొని చూడడం ఏంటి, ఇదేదో నాకు మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి నేను సక్సెస్ మీట్ రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. మొత్తాన్ని మాక్సిమం లాగేసి లారీలతో లాగిన మా డైరెక్టర్ గారు చరణ్ గారు ఉన్నారు ఇక్కడ. నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏదో సినిమా చేస్తాం, ఛాన్స్ ఇస్తాం అంటున్నారు. మరి నాలో ఉన్న ఎనర్జీని ఆ సప్తగిరి ఎల్ఎల్బిల అంటే సప్తగిరి గారిలో ఉన్న ఎనర్జీలో నాకు ఎంత ఉందో నాకు తెలియదు. బట్ ఆ ఎనర్జీ తట్టుకోలేము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ అండి. మీరు నిజంగా నాకు ఆపర్చునిటీ ఇస్తే కనుక నేను ప్రాణం పెట్టి చేస్తానండి. సొంత డబ్బు పెట్టి అక్కడి నుంచి వచ్చి నేను ఇంత కష్టపడిన వ్యక్తిని డబ్బు లేకుండా మీరు సినిమా చేస్తానంటే అసలు మామూలుగా చేయనండి, ప్రాణం పెడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జంటకి అంటే మా హీరోయిన్ గారు అడగకుండా నాతో సినిమా చేస్తానన్నారు. మరి ఆవిడ పర్మిషన్ ఇచ్చారులే తిరిగి నాకు. తర్వాత ప్రసన్న గారికి చాలా థ్యాంక్స్ అండి, వచ్చారు. మీ దర్శనం అవ్వదనుకున్నాను, అయిపోయింది. చాలా విషయాలు చెప్పారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా మెంబర్షిప్ ఏముంది సార్, దానిలో డిస్కౌంట్ అడగకూడదంట, ఫుల్గా కట్టాలంట. కడతాను సార్. మా శ్రీచక్ర మల్లికార్జున గారు, నేను శోభా మేడం గారు కలిసిన దగ్గర నుంచి నాతో జర్నీ చేస్తున్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, చిన్న ఇన్పుట్లు ఇస్తున్నారు. ఆయన కూడా ఎవరో ప్రొడ్యూసర్ ని పట్టుకొని వచ్చి నాకు సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎనర్జీ, నా తలక మా పర్సనాలిటీ నచ్చితే. సో థ్యాంక్ యూ వెరీ వన్. సైనింగ్ ఆఫ్. ఇది సాయిరామ్ సింహాద్రి ఫ్రమ్ సన్ ఆఫ్ ఫిలిం హీరో అండ్ ప్రొడ్యూసర్. నేను ఫేస్బుక్ లో చాలా గ్రేట్ అండి. అలాంటివి స్క్రీన్ మీద కనబడితే నాకు గూస్ బంప్స్ వస్తాయి కదండి. సో సో ఇంట్లో మనల్ని అందరూ కూడా నా కొడుకు రాజు, మా తమ్ముడు కింగు, లేకపోతే ఇంట్లో అనడం వేరండి. సో బాగా చేసావు అని నేను ఎవరో తెలియని వాళ్ళు చెప్పడం అన్నది అసలు అది మామూలు ఫీలింగ్ కాదండి. ఇట్స్ రియల్లీ లిటరల్లీ గూస్ బంప్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టుగా సక్సెస్ అంటే ఏంటి అదే. నేను సినిమా మొదలుపెట్టి స్క్రీన్ మీదకి వెళ్ళాను కదా, ఎంతమంది అంటారు నాకు, నువ్వు ఒక సినిమాని మొదలుపెట్టి దాన్ని ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నావు, ఈ సెగ్మెంట్ చేయక్కర్లేదంట. అది కూడా తెలియదు నాకు. ఈ సెగ్మెంట్, థియేట్రికల్ సెగ్మెంట్ అనేది లేకపోతే ఇది ఏమీ ఉండదు కదా. అసలు ప్రెస్ మీట్ ఉండదు, పేపర్ ఉండదు, పోస్టర్ ఉండదు, హోర్డింగ్ ఉండదు, స్టాండ్ ఉండదు, యూట్యూబ్ ఉండదు, టీవీ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఉండదు. ఇవేమి నేను ఓటీటీ కదా, డైరెక్ట్ ఓటీటీ వెళ్ళొచ్చు కదా నేను. సో నాకు గైడ్ చేసి ఇంత పబ్లిసిటీ, ఇది ఒక ఫంక్షన్ లాగా, ఇది ఒక మ్యారేజ్ లాగా, ఇది ఒక మంచి జీవితంలో మర్చిపోలేని సంఘటన లాగా జరగడం మామూలు గూస్ బంప్స్ కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్లైయింగ్ చాలా కష్టం అండి. మీరు కంటిన్యూస్ గా 10 times సేమ్ స్పాట్ లో ల్యాండ్ చేస్తే మీకు ఇస్తారు లైసెన్స్, టెస్ట్ లో. అది కూడా ఫైనల్ గా దానికి ముందు మీ గురువు ప్లేన్ ఒక్కరికే ప్లేన్ ఇచ్చి మిమ్మల్ని వదులుతారు, ఇంకెవరు ఉంటారు దాంట్లో. 10 times చేయాలి. మీరు 9 times చేసి 10th time చేయకపోతే మళ్ళీ ఎన్ని చేయాలనుకుంటున్నారు, మళ్ళీ 10 చేయాలి. సో 10 times సీక్వెన్స్ గా చేస్తేనే ఇస్తారు. మీరు అడగకూడదండి. మీరు శక్తి ఉంటే, ఓపిక ఉంటే, హెల్ప్ చేస్తే 4 గంటల్లో ఉంటే ఒకటి కాకపోతే బ్రేక్ వస్తుంది. నాకు బ్రేక్ ఉండదు. విమానం పడిపోతుంది, దెబ్బలు పడిపోయి డబ్బులు పోతాయి, ప్రాణాలు పోతాయి. సో అది మోస్ట్ డిఫికల్ట్ అండి అది. సో ఫోకస్ చాలా ఉండాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరారాజ్ గారు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ సినిమాకే ఇంత తెలుగు నేర్చుకోవడం తెలుస్తోంది ఎంత కాన్సంట్రేటెడ్‌గా వర్క్ చేశారనేది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 'కాంచనా 4'లో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారనేది తెలిసింది. సో, ఎలా ఉండబోతుంది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమాలు? అంటే నిజంగా చెప్పాలంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ఎంకరేజింగ్ ఇండస్ట్రీ ఉంటదని. ఎందుకంటే నాలాంటి ఒక కొత్త అమ్మాయికి, కొత్త యాక్టర్‌కి అండ్ కమింగ్ ఫ్రమ్ నార్త్ చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకంటే కొత్త లాంగ్వేజ్, కొత్త పీపుల్, కొత్త కల్చర్ కాబట్టి. కానీ నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే ఇక్కడ జనాలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా! ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా! లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకా ఈజీ అవుతది కమ్యూనికేట్ చేయడానికి. వై నాట్? అంటే ఒకవేళ నేను తెలుగు సినిమాలో ఉండాలని కోరుకుంటున్నానంటే తెలుగు లాంగ్వేజ్ తప్పకుండా రావాలి అనేది ఒక ప్రయత్నం చేశాను. సో, అందుకని నేర్చుకుంటున్నా ఇప్పుడు కూడా. యెస్, నేనొక పార్ట్ ప్లే చేస్తున్నాను ఆ సినిమాలో. అంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. థాంక్ యూ అండి. హీరో గారు. యెస్. నా పేరు శివ అండి. ఇండస్ట్రీ వెబ్‌సైట్. తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. డైరెక్టర్ గారు ఎక్కడ కనిపించట్లేదు. సక్సెస్ మీట్‌కి కూడా రాలేదు. రీజన్ ఏంటి? ఈ ప్రతి పిక్చర్‌లో కొన్ని ఒడిదుడుకులు ఉంటుంటాయి. ఎవరీ మూవీ మీకు తెలియదంటూ ఏం లేదు. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళతోటి చాలా ఆడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ. సో, ఆ రీజన్‌లో ఒక రీజన్ అనుకోవచ్చు. పాపం ఇప్పుడు ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదేమో. కరెక్ట్? ఓకే. హీరో సాయి గారు చెప్పండి. యాక్చువల్‌గా నరేష్ ఎస్‌క్యూబ్ నుంచి యాక్చువల్‌గా ఏంటంటే సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎమోషనల్ అయ్యి ఏడ్చారు కూడా. అవునండి. సో, ఆ కనెక్టివిటీ అయితే బాగా కనెక్ట్ అయింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. సన్ ఆఫ్ నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉంటుందని అయితే ఆడియన్స్ అయితే అడుగుతున్నారు. మరి ఏంటి? ఎలా ఉండబోతుంది? నాకు ఇండస్ట్రీ కళామ తల్లి తర్వాత శోభమ్మ తర్వాత ఆవిడ ఈ శోభమ్మ గారు అమ్మ ఉంది కదా అమ్మమ్మ. ఇండస్ట్రీ కళామ తల్లి నన్ను చిన్న ప్లేస్ ఇస్తే తప్పకుండా నేను చేస్తానండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసిన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేసిన తప్పు చేయని వాడు నా సామాన్యుడు. చేసిన తప్పు చేసిన వాడు మూర్ఖుడు. చేసిన తప్పు చేయని వాడు సామాన్యుడు. ఎదుటి వాళ్ళు కూడా చేయని తప్పు తెలియని వాడు. ఈ మూడు కాకుండా ఇంకా ఊహించి కూడా చేయని వాడు జ్ఞాని. నేను తెలియని అనుకుంటున్నాను. ఇప్పుడు చేసిన తప్పులు ఏవి చేయను. చేయకుండా సెకండ్ సినిమా నాకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. సింహాద్రి గారు ఎస్ సార్. సార్ ఇక్కడ తమరి పేరు సార్ సునీల్ సార్ ఫ్రమ్ తెలుగు ప్రభ. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? ఎందాకన్నారు కదా మీ ఫ్లైట్ మిస్ అవుతా అన్నారు, నేను వెళ్ళిపోతాను అక్కడికి 2 రోజులు అన్నారు. సో ఏంటి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అండ్ ఈ సినిమా జర్నీ అనేది అంత ఈజీ కాదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం అండ్ ప్రొడక్షన్ మెయింటైన్ చేయడము అండ్ యాక్టింగ్ 2 బ్యాలెన్స్ చేయడము. అవునండి. సో ఎట్లా ఏం నేర్చుకున్నారు? అండ్ చాలా నేర్చుకున్నానండి. ఒక సినిమాని మనం మొదలు పెట్టిన తర్వాత ఎన్నో బ్రిడ్జిలు దాటాలి. చాలా బ్రిడ్జిలు విరిగిపోయి ఉంటాయి. వాటికి తాళ్ళు కట్టుకొని బ్రిడ్జిలు దాటాలి. బ్రిడ్జిని దాటాలి. సో అన్ని బ్రిడ్జిలు దాటిన తర్వాత చెప్తున్నానండి, ఇది ఇంత 1.5 year నేను ఫ్యామిలీ దూరంగా ఉన్నాను కదండి. ఇది బిగ్ బాస్ ఇంట్లో ఉండిపోయినండి. అది 70 రోజులే. ఇది ఆల్మోస్ట్ 700 రోజులండి. కాబట్టి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ కూడా నేను ఏం చేశానో తెలుసుకొని నా ప్యాషన్ ని, నా కష్టాన్ని ప్రజలు గుర్తించారు కదా. నేను రచ్చగెలిచాను ఇప్పుడు ఇంట్లో కదా ఇంటికెళ్ళి. సో ఇంట్లో అందరూ ఏమంటారు, మా నాన్న ఏమంటారు, మా అమ్మ ఏమంటారు, మా ఫ్రెండ్స్ ఏమంటారు, మరి బాగా చేసావరా ఇంకోసం. నేనున్న సర్కిల్ అంతా కూడా చాలా చాలా రిచ్ పీపుల్ అండి. వాళ్ళు ఎవరైనా వచ్చేవారు, మేమంతా కొంచెం కోపరేటివ్ ఉంటాం. మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే మాత్రం మా ఆవిడ్ని బతిమాలి కాళ్ళు పట్టుకొని పట్టుకుని సరే ఆవిడని పట్టుకొని వచ్చి శోభ మేడం వాళ్ళ ఇంట్లో ఉంచేసానే. అప్పుడు ఏమవుతుందండి, 30-40 days మాక్సిమం షూటింగ్. జనరల్ గా సినిమా షూటింగ్ అంతే ఉంటాయి. వస్తాను, వాళ్ళ ఇంట్లో ఉంటాను, అయిపోతే షూటింగ్ వెళ్ళిపోతాను. మీరు అంతా ఆవిడ చూసుకుంటారు. మీరు అలా కాదు కదా, 1.5 year అయింది కదా, టైం ఉండదు. అవి చెప్పగలగాలి నేను ఇంట్లో ఫ్యామిలీలో. ఈసారి సినిమా చేస్తే చాలా ఈజీ అవుతుంది చెప్పగలగాలి. నేను ప్రూవ్ చేయాలి. హాయ్ అండి, దిస్ Hi, ఇస్ లక్ష్మి ఫ్రమ్ సినీ జోష్. డబ్బులు తగిన ప్రతి దాన్ని కూడా ఒక అందమైన సెల్ ఫోన్ లా మార్చుకోవడానికి ఉపయోగపడాలి తప్ప పగిలిపోయి పిండి అయిపోయి నేను పనికిరాను అనేది సిగ్నల్ ఇవ్వకూడదు. ఏదైనా ఒక బ్యారియర్, ఏదైనా ఏదైనా తలుచుకుంటే చేస్తాడు. ఎంతమంది వదిలేసినా సరే చివరి వరకు వెళ్తాడు, ఎంతమంది నో అన్నా సరే వెళ్తాడు అనే సిగ్నల్ మెసేజ్ నేను ఇచ్చానండి.
సినిమా అవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తిగా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక యాక్టర్ గా, ఒక కో యాక్టర్ గా, ఒక టీమ్ ప్లేయర్ గా, ఒక లీడర్ గా నువ్వు ఏ విధంగా ఉన్నావనే మెసేజ్ ఇస్తే చాలు. యూనివర్స్ మిమ్మల్ని అందరినీ కనెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శోభ గారు, జెన్యున్ మేడం, మీరు ఈ మూవీ చూసినప్పుడు మీకు ఏది బాగా కనెక్ట్ అయ్యి ఈ మూవీని ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేశారు? మెయిన్ రీజన్ ఏంటి? ఈ మూవీ నేను చూసినప్పుడు కనెక్ట్ అయింది, ప్రతి ఇంట్లో కొడుకులుంటారు. వాళ్ళు డెఫినెట్‌గా తండ్రితో గొడవ పడతారు. ఇది నో అని ఎవ్వరు చెప్పడానికి లేదు. ఏదో 100లో ఒక్కరుంటారేమో, అది కూడా నేను నమ్మను. కాబట్టి ఆ పాయింట్‌లో నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో, ఈ పిక్చర్‌ని నేను చూసినప్పుడు మా అబ్బాయితో కూడా వచ్చాను. అప్పటి నుంచి వాడు కొంచెం మారిపోయాడు. సో, ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సింహాద్రి తీసేసాడు కాబట్టి ఇట్ ఈస్ ఓకే, అలా వెళ్తుంది. కానీ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఏ యూనివర్సల్ సబ్జెక్ట్. ఎవరీ పర్సన్, ఎవరీ ఇంట్లో కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. అది నాకు బాగా నచ్చి, ఆ అబ్బాయి ప్యాషన్ నచ్చి, ఐ హావ్ టేకెన్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ. సార్ హీరో గారు చైతన్య ఫ్లైట్ నుంచి సినిమాలోకి రావడానికి ఉద్దేశం ఏంటండి? ఫ్లైట్ విమానం నడిపే నుంచి సినిమా నా ప్రవృత్తి అండి. సినిమాలోకి అడిగిన ప్రవృత్తి. సో నేను యాక్చువల్ బై ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్. సో కంప్యూటర్ వరల్డ్ నుంచి సినిమాలోకి ఎందుకు వచ్చారని మీరు అడగచ్చు. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలో నటించాలని, విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో మీరు ఏదైనా పోస్టర్ చూపిస్తే దాని కథ అప్పటికప్పుడే చెప్పమంటే ఇప్పుడు చెప్తాను నేను. అంత ఇంట్రెస్ట్ సినిమా అంటే. సినిమా మీద ఉన్న డ్రీమ్ ని మనం ఏదైనా సరే ఎప్పుడైనా మన ఆటోమేటిక్ డ్రీమ్ ని బయటికి తీయాలి అంటే నీకు కావాల్సినవన్నీ అయిన తర్వాత నీ దగ్గర డబ్బు, ఎనర్జీ, టైం కుదిరినప్పుడు ఆ ఆటక మీద ఉన్న డ్రీమ్ మెల్లగా బయటికి తీసి దాన్ని ఓపెన్ చేస్తాం. అలా ఓపెన్ చేసిన ఫస్ట్ అగ్గి పెట్టి విమానం నడపడం. నేను పైలట్ లైసెన్స్ తెచ్చుకున్నాను. 9 years ఫ్లైయింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇది కూడా ఎందుకు వదిలేయాలి, ఇంకో ప్యాషన్ ఉంది కదా, అది ఎందుకు వదిలేయాలి. ఒక్కసారి మనం జాబ్ ప్రపంచంలో దిగామంటే మన మైండ్, మన బాడీ, మన తనక ఎనర్జీ మొత్తం అంతా కూడా కార్పొరేట్ వరల్డ్ లో ఇలా కూర్చొని కొడుతూ ఉండాలి. సో తక్కువ డబ్బుతో బతకడం నేర్చుకుంటే ఎక్కువ మనం జీవించగలమని తెలుసుకున్నామండి. అలా తక్కువ డబ్బుతో జీవించగలమని తెలుసుకున్న తర్వాత సినిమా కూడా తీసేస్తే నా ప్యాషన్ ఫుల్ఫిల్ అవుతుందని చేసిన ఇంకొక ప్రయత్నం ఇదండి. నా జీవితం చేసిన రెండు పెద్దవి, ఒకటి పైలట్ లైసెన్స్, ఇంకొకటి సినిమా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఫాదర్ సన్ కాంబినేషన్ అంటే చేశారు కదా ఎమోషనల్ సీన్స్, మీకు పర్సనల్ లైఫ్ లో అంటే మీరు చేస్తున్నప్పుడు ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు మీరు అలా కనెక్ట్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. నేను 14 ఏళ్ల వయసులోనే మా నాన్నగారికి ఆస్తి అడిగానండి. నేను సరిగ్గా చూసుకోవట్లేదు, నన్ను నాకు కొనివ్వట్లేదు, నాకు కావాల్సిన వాచ్, షూలు, సైకిల్, లేకపోతే చాక్లెట్లు, ఐస్ క్రీము, డ్రింక్స్ నాకు చాలా ఇష్టం, చాలా రకాలు చాలా ఇష్టం. నాకు చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి. అది మా నాన్నగారు నేను తీర్చలేనురా, కోరికలు అనేవి నువ్వు తీర్చుకోవాలి, అవసరాలు మాత్రం నేను తీరుస్తాను. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ వాంట్స్ అని చెప్పారు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తండ్రి నేను ఆస్తాడు అనేది కనుక్కోదండి. తండ్రి మీద కేసు వేసాడు అంటే ఈ సినిమా కాబట్టి కేసు వేసాడు, రియల్ లైఫ్ లో కేసు వేస్తే నా జడ్జిలో ముట్టుకెళ్ళేస్తారు. అది తింగరుడు కాబట్టి కేసు వేసాడు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆడు తింగరుడని, ఆడు ఎందుకు కేసు వేసాడు అని ఏ కూడా అర్థమవుతాడు తర్వాత. అదండి విషయం. థ్యాంక్ యూ అండి. మీరా గారు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే ద వరల్డ్ ఐ కమ్ ఫ్రమ్, నేను ముంబై నుంచి వచ్చాను ఇక్కడికి. ముంబైలో అంటే ఐ హావ్ సీన్ సో మెనీ యాక్టర్స్ వర్కింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ కదా. అప్పుడు కూడా ఆ అప్రిసియేషన్ రావడానికి, ఆ ఒక ఆపర్చునిటీ రావడానికి చాలా టైం పడుతుంది అండ్ చాలా తేడా ఉంటది. సో ఐ థింక్ ఒక పర్సన్ కి ఆపర్చునిటీ వచ్చిందంటే చాలా 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 డిసిప్లిన్డ్ గా ఆ ఆపర్చునిటీని తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో అదే నేను చేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఈ సినిమా వల్ల ఎంత మందికి కలిసాను. ఐ హావ్ బీన్ అ వెరీ వెరీ లక్కీ పర్సన్ టు మీట్ సో వండర్ఫుల్ పీపుల్. నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయడం, ఒక పిల్లలాగా చూడడం. అసలు నేను ఐ డి నాట్ ఈవెన్ ఫీల్ దట్ ఐ డోంట్ బిలాంగ్ ఫ్రమ్ హియర్ ఒక్కసారి కూడా. సో నేను చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి. ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో